అక్క నమస్తే, మీ పేరు? అనిత. ఏం చేస్తుంటారు అక్క మీరు? నేను డెంటల్ కేర్ క్లాస్ అసిస్టెంట్ని. రైట్. ఎక్కడక్క మీది? సాయి రేడియన్ మైసూర్ కేఫ్ ఎదురుగా. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు అక్క? 4th క్లాస్ ఒకరు, 3rd క్లాస్ ఒకరు. తల్లికి వందన డబ్బులు నిన్నే పడ్డాయని చెప్పేసి అని అన్నారు, మీకు పడ్డాయా? పడ్డాయి, నాకు 2 పిల్లలకి పడ్డాయి. మెసేజ్ కూడా వచ్చిందా? వచ్చింది. ఏదక్క చూపించండి ఒకసారి. ఎంత పడ్డాయి అక్క 2 పిల్లలకి? 26,000. రైట్. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. మా వారు ప్రైవేట్ జాబ్ కాబట్టి నేను సగం అమౌంట్ నాది కూడా పోషించడానికే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ కాలంలో సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుంటే తల్లికి వందనం ప్రభుత్వం తరఫున మాకు చాలా సంతోషం వేసింది. గతంలో ఎంతమంది పిల్లలకి పడేది ఈ తల్లికి వందనకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకరికే పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతున్నాయి. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చినాయండి తల్లికి వందన అమౌంట్? అందరికీ వస్తాయి. ప్రభుత్వం దగ్గర అందరూ సమానమే కదండి, అందరికీ వస్తాయి. ఎలా అనిపిస్తుందండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత? ఏమన్నా మార్పులు మీరు గమనించారా మీ ఏరియాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? మా ఏరియాలో మేము మార్పులు గమనించింది అంటే సార్, చాలా వరకు ఉమామహేశ్వరరావు గారి తరపున కానీ, చంద్రబాబు నాయుడు గారి తరపున కానీ, లోకేష్ గారి తరపున కానీ, పవన్ కళ్యాణ్ గారి తరపున కానీ మాకంతా బాగానే ఉంది. శుభ్రం ఉంది, పరిశుభ్రం ఉంది. ఇంతవరకు రోడ్లు శుభ్రం ఉండేది కాదు. లేడీస్కి ప్రొడక్షన్ ఉంది. అది ఒకటి. వెంటనే ఏదన్నా ఒక మాట పరిష్కారం వచ్చిందంటే దాన్ని ఇమీడియట్లీగా పరిష్కారం చేస్తున్నారు. అది నచ్చింది నాకు మెయిన్. గతంలో ఎలా ఉండేదండి పరిస్థితి? గతంలో మేము సచివాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. పెద్దాడు సచివాలయం చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేది తప్ప ఇంకేదీ లేదు. పరిస్థితులు మారాయి అంటారు వీళ్ళు అధికారంలోకి వచ్చి? చాలా మారాయి. అంటే విద్యాశాఖ ఎలా ఉందండి? నారా లోకేష్ గారు ఐటీ, విద్యాశాఖ 2 శాఖలను కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ 2 శాఖలకి న్యాయం చేశాడని అంటారు 2 సంవత్సరాల నుంచి చూస్తుంటే? న్యాయం చేశారు సార్. విద్యాశాఖ పిల్లలు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ తరపున వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ తరపున కూడా మాకైతే న్యాయం జరిగింది సార్. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యాశాఖ తీసుకున్న తర్వాత? గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సీఎం జగన్మోహన్ రావు గారు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టారు సార్. ఒకటి, స్కూల్స్ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. మెయిన్ ఇంకా డెవలప్ చేసింది లోకేష్ బాబు గారు. అది విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాడంటారు? తీసుకొచ్చారు. పిల్లలకి చక్కగా తీసుకొచ్చారు. వాళ్ళ కేర్ అంతా మొత్తం కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ మొత్తం అన్నీ సిస్టమేటిక్ అంతా చాలా బాగుంది సార్. డిసిప్లిన్ మెయిన్ ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్ డిసిప్లిన్ ఉంది. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందండి? ఏమైనా కంపెనీలు తీసుకురావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు రాష్ట్రంలో? మనకి మెయిన్ అమరావతి డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి సార్. అది ఆటోమేటిక్గా మొత్తం డెవలప్మెంట్ వస్తుంది. అది చెయ్యాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా. మరి జగన్ గారు ఏమో మావిగానే అంటున్నాడు ఆయన మళ్ళీ. మావిగాని ఇవన్నీ ఆయన దృష్టిలో నేనైతే వినదలుచుకోవాలి సార్. అది నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎందుకని అసలు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంటే సార్ ఏదో చెప్పచ్చో లేదో పర్సనల్గా వద్దు, లేదులేండి. ఆయన గురించి అయితే వద్దు సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మళ్ళీ గెలుస్తానంటున్నాడు, పాదయాత్ర చేస్తానంటున్నాడు. మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంట. ఆయనకి కొన్ని సీట్లే చాలా తక్కువ వచ్చినాయి, అవునా కాదా? ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే సంతోషపడాలి కానీ వాటి మీద ఇంకా తవ్వుకోకూడదు సార్ ఏదైనా. అది ఒక మనిషి మీద బురద చల్లడం చాలా తప్పు. అది ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఆయన ఎలా వస్తాడని అనుకుంటాడు? ఓట్లు జనం వేస్తేనే కదా. జనం ఒకసారి చూశారు, రెండోసారి చంద్రబాబు నాయుడు గారికి వేశారు, మళ్ళీ వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు అని అందరూ అంటున్నారు. కాన్ఫిడెంట్ ఏంటి అసలు? డెవలప్మెంట్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు రైతుల్ని ఎంతో బాధ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందులో లేడీస్ని మరీ చండాలంగా బాధ పెట్టారు. ఎవరేస్తారండి ఓట్లు? ఎవరేస్తారు? ఎవ్వరూ వేయరు. పాదయాత్ర చేసిన ఎఫెక్ట్ ఏముండదంట. పాదయాత్ర కదా, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చేసినప్పుడు ఒకసారి ఇది అయింది. ఈయన ఉన్నప్పుడు అస్సలు లేదు. మళ్ళీ చంద్రబాబు గెలుస్తారంట. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారే.